ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక పండగ. అందులోనూ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో పాకిస్తాన్పై మన వాళ్ళు గెలిస్తే ఆ కిక్కే వేరు. నిన్న బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో మన అమ్మాయిలు పాకిస్తాన్ని అక్షరాలా చిత్తు చేసి 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. స్మృతి మందన క్లాస్ ఇన్నింగ్స్, రిచా ఘోష్ ఓచకోత, ఆపై బంతితో దీప్తి శర్మ, శ్రీచరణి మ్యాజిక్. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, మన వాళ్ళు పాక్ని ఎలా మట్టి కనిపించారో ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన మన అమ్మాయిలు ప్రారంభం ఏమాత్రం కలిసి రాలేదు. మ్యాచ్ స్టార్ట్ అవగానే ఓపెనర్ షఫాలి వర్మ తొలి బంతినే 6 కొట్టింది, కానీ అదే ఓవర్లో అవుట్ అయింది. కాసేపటికి జోమేర్ రోడ్రిక్స్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్ 18 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడే మనకు ఒక డౌట్ వచ్చింది, అసలు మన వాళ్ళు భారీ స్కోర్ చేయగలరా ఈ పిచ్చి మీద అని. కానీ అలాంటి కష్ట సమయంలోనే స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మందాన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దింది. ఇక్కడ మందానాకు పాక్ ఫీల్డర్లు 2 సార్లు క్యాచ్ డ్రాప్ చేసి లైఫ్ ఇచ్చారు. దీన్ని పూర్తిగా వాడుకున్న మందాన మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ 68 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 36 పరుగులతో మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇక అసలు సిసలైన యాక్షన్ డెత్ ఓవర్లోనే మొదలైంది. మందాన, హర్మన్ ప్రీత్ అవుట్ అయ్యాక వరుసగా వికెట్లు పడుతున్న టైంలోకి క్రీజ్లోకి వచ్చిన రిచా ఘోష్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించింది. కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులు చేసింది. ముఖ్యంగా 19వ ఓవర్లో అయితే వరుసగా 3 4లు 1 6 కొట్టి గ్రౌండ్ను హోరెత్తించింది. చివరి 6 ఓవర్లో మన వాళ్ళు ఏకంగా 60 పరుగులు రాబట్టారు. దీంతో ఇండియా 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై మనకి ఇదే అత్యధిక స్కోరు. 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ స్టార్టింగ్లో బాగానే ఆడింది. ఓపెనర్ మునీబా అలీ 41 పరుగులతో ధాటిగా ఆడడంతో 4 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసి మనల్ని కాస్త భయపెట్టారు. అప్పుడే రంగంలో దిగిన మన స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ముఖ్యంగా డేంజరస్ మునీబా అలీని కళ్ళు చెదిరే డైరెక్ట్ హిట్తో రన్అట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ రన్అట్ దెబ్బకు పాకిస్తాన్ కోలుకోలేకపోయింది. మిడిల్ ఓవర్లో మన స్పిన్నర్లు గట్టిగా పట్టు బిగించారు. వరల్డ్ కప్ అరగ్రేటం చేసిన మన తెలుగు అమ్మాయి యువ బౌలర్ శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ వేసి 3 వికెట్లు తీసింది. ఇక్కడ తన స్పెల్ చివరి ఓవర్లో దీప్తి శర్మ ఏకంగా 3 వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్ను 106 పరుగులకే కుప్పకూల్చింది. ఈ అద్భుత విజయంతో భారత్ గ్రూప్ ఆఫ్ డెత్లో భారీ రన్ రేట్ను సొంతం చేసుకుంది. కేవలం 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతేకాదు మహిళల టీ20 ఇంటర్నేషనల్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్లో మందాన, రిచా ఘోష్, బౌలింగ్లో దీప్తి శర్మ, శ్రీచరణి ఇలా అందరూ సమిష్టిగా రాణించి పాక్పై మన జెండాను ఎగరవేశారు. ఇదండి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్. ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? దీప్తి శర్మ చేసిన రన్అవుటా, లేక రీచా ఘోష్ కొట్టిన సిక్సర్లా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.